చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన తెలుగింటి అబ్బాయి గెలిచాడు కదా! కళ్యాణ్ పడాలా ఈజ్ ద టైటిల్ ఆఫ్ విన్నర్ బిగ్ బాస్ సీజన్ 9. చాలా చాలా సంతోషంగా ఉంది. అంతకన్నా బాధగా కూడా ఉంది. వీళ్ళ బాధ కాదు బాబోయ్! మనసులో ఎంత బాధను పెట్టుకున్నారోనండి. ఆల్రెడీ సంజన అయితే బయట అస్సలు కనిపించట్లేదు. ఎందుకంటే ఆడియన్స్ చూస్తారు, ఆడియన్స్ ఏమనుకుంటారని అస్సలు ఓపెన్ అప్ అవ్వట్లేదు. కానీ వీళ్ళిద్దరు బాధ అయితే మామూలు బాధ కాదండి. ఇంక మనకి కొంచెం బాధగా కూడా ఉంది. ఎందుకంటే అంతగానో అసలు నేను ఫస్ట్ బిగ్ బాస్ 2-3 వీక్స్ కూడా ఇమ్మాన్యుయల్ విన్నర్ అనుకున్నాను నేను. ఎందుకంటే ఇమ్మాన్యుయల్లో ఆట ఉంది, పాట ఉంది, కామెడీ ఉంది. ఇమ్మాన్యుయల్లో ఇది లేదు అని అనటానికి లేదండి. ఎందుకంటే ఇప్పుడు విన్నైన కళ్యాణ్ పడాలలో కూడా ఒక పక్క కామెడీ లేదు ఆయన దగ్గర అందరి దగ్గర గేమ్ ఉందండి. కామెడీ అనేది మన ఇమ్మాన్యుయల్ ఎక్కువ చేశారు. వాస్తవంగా మాట్లాడుకుంటే కళ్యాణ్ అనేది కామెడీ అసలు చేయలేదండి, తక్కువ అనమాట. కామెడీ ఎవరు అని అంటే ఒక సంజన గారు లైట్గా కామెడీ, అలానే మనకి ఇమ్మాన్యుయల్ కామెడీ అండి. బట్ ఇమ్మాన్యుయల్ కూడా అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ టాప్ 3లో ఉన్నా కానీ చాలా చాలా బాగుండేదండి. బట్ టాప్ ఫైనల్గా ఆయన ఎలిమినేట్ అవ్వటం కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే అందరూ ఆడతారు, డిమార్ట్ పవన్ కానీ తనూజ వీళ్ళందరూ ఆడతారు. వీళ్ళందరిలో ఆట ఉంటే ఇమ్మాన్యుయల్లో ఆటతో పాటు కామెడీ కూడా ఉందండి. కామెడీ కూడా చేశాడు ఇమ్మాన్యుయల్. బట్ అట్లీస్ట్ నేనైతే టాప్ ఫైనల్లో ఉంటాడు అనుకున్నాను. బట్ టాప్ 4లో ఉన్నారంటే కొంచెం అప్సెట్గా ఉంది. డిమాన్ పవన్ కూడా అసలుకి విన్నర్ ఛాన్సెస్ 100-200% ఉన్నాయండి. ఓన్లీ రీతు వల్లనే తన ఆట మొత్తం మర్చిపోయి ఆట మొత్తం పోగొట్టుకొని టాప్ 3లో నిలిచాడు. ఇదే ఆయన ఈ రీతు వెళ్ళిన 1 వీక్ కూడా ప్రతి గేమ్లో కూడా డిమాన్ పవనే గెలిచాడు. ఇదే ఆట ఫస్ట్ నుంచి కూడా అతను ఆడుంటే ఖచ్చితంగా ఈరోజు టైటిల్ విన్నర్ ఎవరు అని అంటే డిమాన్ పవనే ఉండేవాడు. అలానే రన్నర్ అంటే కళ్యాణ్ కానీ లేకపోతే ఇమ్మాన్యుయల్ కానీ ఎవరు తనూజ కానీ వీళ్ళ ముగ్గురులో ఉండేవాళ్ళు. కొంచెం బాధాకరం అండి. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ని పాపం టాప్ 4లో పెట్టారే అనేసి బాధగా ఉంది. అది ఒక్కటే తప్ప మిగతా అన్నీ ఓకే. ఎందుకంటే కళ్యాణ్ పడాలా అనే వ్యక్తి ఆర్మీ ఫామ్ అయిందండి. ఆట బాగానే ఆడాడు, డిమాన్ పవన్ కూడా ఆట ఆడాడు. చెప్తున్నాం కదండి, ఈ డిమాన్ పవన్ చేతులారా చెడగొట్టుకున్నాడు ఈ టైటిల్ విన్నర్ కానీ ఈ కప్పు కానీ ఇదన్నా. ఏదేమైనా లాస్ట్కి డిమాన్ పవన్ తీసుకున్న నిర్ణయం అయితే చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఆయన ఏదైతే 9 lakhs తీసుకున్నాడో ఆయనకి ఆ రోజు అది అవసరం ఖచ్చితంగా. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్కి ఆల్రెడీ బాగాలేదు కాబట్టి అతను ముందుకు ఒక అడుగు వేసి తీసుకోవటం చాలా హ్యాపీ అనిపించింది. లాస్ట్ టైం కూడా సేమ్ శ్రీకాంత్ గారే వచ్చారు. శ్రీకాంత్ గారే వచ్చి ఇలా హాఫ్ అమౌంట్ని వాళ్ళు పెట్టినప్పుడు శ్రీకాంత్ గారే ఉన్నారు, నాకు బాగా గుర్తుంది. ఈసారి కళ్యాణ్ ఒకసారి ఎవరు తీసుకున్నట్టున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి డిమాన్ పవన్ అయితే మనీ తీసుకున్నాడు. ప్లస్ అతను ఏదైతే ఈ వీక్స్ మొత్తం ఆడాడో ఆ మనీ ప్లస్ 9 lakhs ఈ మొత్తం తీసుకొని అయితే అతను వెళ్ళిపోయాడు. అతనైతే 100-200% న్యాయం చేసుకున్నాడు. ఈ రీతు లేకుండా ఉన్నట్టయితే ఈ రోజున అతను 35 lakhs ప్లస్ కారు ప్లస్ ఇవన్నీ గెలుచుకొని ఉండేవాడు. ఒక్క రీతు వల్లనే ఆట పోగొట్టుకొని రీతు వెళ్ళిపోయిన తర్వాత ప్రతి గేమ్లో కూడా తనే విన్ అయిపోయాడు. సో అదండి. ఏదేమంటే కళ్యాణ్ ఆర్మీ అని కౌశల్ పాండ్యాకి బయట ఆర్మీ సృష్టించారు. అలానే మన ఈయన ఎవరు పల్లవి ప్రశాంత్కి ఆర్మీ సృష్టించారు. ఇప్పుడేమో ఈయనకి ఆర్మీ సృష్టించారు. ఏదేమైనా అందరూ మంచిగా ఆడారు. సో కప్పు ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇన్నారు. బట్ ఇమ్మాన్యుయల్కి 4th ఇవ్వటం అనేది కొంచెం బాధగా ఉంది. అలానే మనకి ఎందుకంటే తనూజ కన్నా ఇమ్మాన్యుయల్ చాలా ఆటలో చాలా పర్ఫార్మెన్స్లో ఎక్కువే వచ్చాడు. రన్నర్ కానీ లేకపోతే 3rd పొజిషన్ కానీ ఇస్తే చాలా బాగుండేది అనిపిస్తుంది. అంటే తనూజ ఆడలేదంటే తనూజ కూడా ఆడింది. బట్ ఒక్క మెట్టే వాళ్ళు బాగా ఆడారు కదా, వాళ్ళకి ఇస్తే బాగుంది. బట్ ఫ్యాన్స్ అందరూ కూడా తనూజకు ఓటేశారు కాబట్టి బిగ్ బాస్ ఓటు ప్రకారమే ఇచ్చారని
అనుకుంటున్నాము. సో ఏదేమైనా కానీ సంజన గారు ఆశ్చర్యం ఏంటంటే, సంజన గారు 5th కంటెస్టెంట్గా ఉండటం అదొక ఆశ్చర్యము. మళ్ళీ బిగ్ బాస్ 4th కంటెస్టెంట్గా ఎలిమినేట్ అవుతాం ఇమానిల్, అదొక షాకు. డీమాన్ పవన్ని 3rd ప్లేస్లో తీసుకోవటం అదొక షాకు. డీమాన్ పవన్ని ఇలా షాకుల మీద షాకులు ఇచ్చేసారండి బిగ్ బాస్ ఫైనల్గా. ఎందుకంటే వీళ్ళల్లో సంజన గారి కన్నా బాగా ఆడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇమ్మానేల్ కన్నా తనూజ ఒక మెట్టి వెనకే ఉంది కానీ ముందైతే లేదండి. తనూజ రన్నర్ అయింది, ఇమ్మానేల్ ఓడిపోయారు. ఇక ఇమ్మానేల్ ఆట తీసుకుంటే డీమాన్ పవన్ మొన్నటిదాకా ఆట అంటే ఆడతాడు కానీ రీతు వలన ఆడలేదు. అతను ఆడడు అని కాదు, ఫస్ట్ ఉంటాడు. సో డీమాన్ పవన్ తాడొచ్చారు. వీళ్ళందరితో పోల్చుకుంటే ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ ఎఫెక్ట్ పెట్టిన ఇమ్మానేల్ని అట్లీస్ట్ 2 కానీ 3 కానీ ఉంచినట్టయితే హ్యాపీ అనిపించేది ఆడియన్స్ కూడా. అతను గేము కామెడీ చేయటం కానీ నవ్వించటం కానీ చాలా బాగా చేశారు. ఇది నా అభిప్రాయం అండి. మీ అభిప్రాయం కామెంట్స్లో తెలపండి.